శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము 7వ అధ్యాయము 8వ శ్లోకము. ఓం నా సంహితాం భాగవతీం కృత్వా సుక్రమ్యాచాత్మజం సుఖమధ్యాపయామాస నివృత్తినిరతం మునిః. ఓం నా సంహితాం భాగవతీం కృత్వా సుక్రమ్యాచాత్మజం సుఖమధ్యాపయామాస నివృత్తినిరతం మునిః. మహాముని అయిన వ్యాసదేవుడు ఆ విధముగా శ్రీమద్భాగవతం రచించి పునర్విమర్శ చేసిన తర్వాత ఆత్మానుభవములో అంతకుముందే పూర్తిగా మగ్నుడై ఉన్నట్టి తన పుత్రుడైన శ్రీసుఖ దేవ గోస్వామికి దానిని బోధించారు అని అర్థం. శ్రీమద్భాగవతము బ్రహ్మసూత్రాలకు దాని రచయిత చేతనే కూర్చబడినటువంటి సహజ భాష్యము. అటువంటి బ్రహ్మసూత్రాలు లేదా వేదాంత సూత్రాలు ఆత్మానుభవములో అంతఃపూర్వమే నిమగ్నులైన వారికే ఉద్దేశించబడి ఉన్నాయి. ఇక శ్రీమద్భాగవతము దానిలోని విషయాలను శ్రవణము చేయగానే మనిషి శీఘ్రముగా ఆత్మానుభవ మార్గములో నెలకొనే విధంగా రచింపబడినది. ఇది ముఖ్యంగా పరమహంసలకే, అనగా ఆత్మానుభవములో సంపూర్ణముగా మగ్నులైన వారికే ఉద్దేశించబడిన లౌకిక జనుల హృదయాలలోనూ లోతుగా పనిచేస్తుంది. సాధారణంగా లౌకికులు ఇంద్రియ భోగానురక్తులై ఉంటారు. అటువంటి వారు కూడా ఈ వేద సాహిత్యంలో తమ భవరోగానికి నివారణ ఉపాయాన్ని కనుగొనగలుగుతారు. సుఖదేవ గోస్వామి పుట్టుక నుండియే ముక్త పురుషుడు. అందుకే అతని తండ్రి అయిన వ్యాసదేవుడు శ్రీమద్భాగవతాన్ని అతనికి బోధించారు. ఇట్టి శ్రీమద్భాగవతం యొక్క రచనాకాలం గురించి లౌకిక విద్వాంసులలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ శ్రీమద్భాగవతం ఆధారంగా ఈ గ్రంథము పరీక్షిత్ మహారాజు యొక్క దేహత్యాగానికి పూర్వము మరియు శ్రీకృష్ణ భగవానుని స్వధామ గమనానికి తరువాత రచింపబడినదని చెప్పడము నిశ్చయమైన విషయము. శ్రీకృష్ణుడు అవతారం చాలించే సమయములను తరువాత దేహత్యాగానికి పరీక్షిత్ మహారాజు యొక్క దేహత్యాగానికి పూర్వము శ్రీకృష్ణ భగవానుని స్వధామము అంటే కృష్ణావతారము పరిసమాప్తి సమయంలో ఈ మహాభాగవతము శ్రీమద్భాగవతము రచింపబడినదని శాస్త్రసమ్మతమైన విషయముగా తెలియస్తున్నది. భారతవర్షానికి రాజుగా పరీక్షిత్ మహారాజు ప్రపంచ పాలనం చేసే సమయంలో అతడు కలిపురుషుడి దండించాడు. శాస్త్రానుసారము జ్యోతిష్య గణన ప్రకారము కలియుగము ప్రారంభమై 5000 సంవత్సరాలు గడిచాయి. అనగా శ్రీమద్భాగవతము 5000 సంవత్సరాలకు పూర్వమే రచింపబడినది. ఇక మహాభారతము శ్రీమద్భాగవతానికి ముందే రచింపబడిన ఇతర పురాణాలు మహాభారతానికి ముందే రచింపబడినాయి. సమస్త వేదవాంగ్మయం యొక్క వివిధ రచనా కాలాల అంచనా కూడా ఇదే. సంపూర్ణముగా వివరించడానికి పూర్వమే శ్రీమద్భాగవతము నారదమునిచే సారాంశముగా చెప్పబడింది. అంతేకాక నివృత్తి మార్గాన్ని అవలంబించడానికి ఇది ఒక చక్కని విజ్ఞాన శాస్త్రము. ప్రవృత్తి మార్గ విధానము నారదమునిచే ఖండించబడినది. అటువంటి మార్గము పట్లనే బద్ధజీవులు సహజ అనురక్తిని కలిగి ఉంటారు. అందుకే శ్రీమద్భాగవతంలోని విషయము మానవుని భవరోగానికి చక్కని నివారణ ఉపాయము, భవక్లేశాలను పూర్తిగా నిలిపివేయడము అయి ఉన్నది. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్.